క్యారెక్టర్ దొరికింది నాకు అని. సో ఇప్పుడు ఏదో హింట్ కూడా ఇచ్చాడు నాని. సో మీ రియల్ లైఫ్కి రిలేటెడ్ ఉంటుంది సంథింగ్ అని. అండ్ లైక్ లైక్ మీ మీ మీకు ఒక మీకు పెయిర్ ఉంది, సినిమాలో ఒక హీరోయిన్ కూడా ఉంది, ఒక ట్రాక్ ఉంది అని సో ఎలా ఉండబోతుంది చిన్న గ్లిమ్స్ లాగా చెప్పండి, దాచారు కాబట్టి వీళ్ళు. ఇప్పుడు రియల్ లైఫ్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఆయన ఒక ఆస్పెక్ట్ తీసుకుని చెప్పాడు. అంటే బేసిక్గా ఏంటంటే అంటే మీరు త్వరగా ట్రైలర్ వస్తే చూస్తారు. నేను జనరల్గా ఎప్పుడు బాగా బబ్లీగా ఉంటాను బాగా. ఐ కీప్ మై సెల్ఫ్ ఎంటర్టైన్, ఐ ఎంటర్టైన్ వెల్. ఇంకా అంతకంటే ఈ క్యారెక్టర్ గురించి చెప్పకూడదు. రొమాన్స్ అనేది మన ఉంటుంది, అది దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఎవ్రీబడి, బట్ ఓన్లీ ఫ్యూ టాక్ అంతే. రొమాన్స్ లేని మనిషి ఎవరైనా ఉంటారండి? చచ్చిపోవడం బెటర్. కాబట్టి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? ఇప్పుడు రొమాన్స్ అనేది ఒకటే పాయింటే చెప్తున్నా, చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇది ఒక కొత్త కోణంలో నా రొమాన్స్ని చూపించాను. అది సార్ది ఒక డైలాగ్ ఉంటుంది సార్, అంటే సార్ది చెప్పిన దాన్ని కన్క్లూడ్ అంటే, ఎందుకంటే సార్ ఎంత స్పోర్టివ్గా చేశారంటే, అంటే బేసిక్గా జనరేషన్ గ్యాప్స్ మధ్య సార్ చెప్తుండ్రు. అదే ఇందాక చెప్పాను కదా డైలాగు, మీది 40 ఏళ్ళకి అయిపోయి బండ్లురా, మా 60 ఏళ్ళైనా స్టిల్ స్ట్రాంగ్గా ఉంటాయని. సార్ నాతో డైలాగ్ అంటారు, అమ్మ ఈ రోజుల్లో మీకు టచ్ అంటే కామ్ అయిపోయింది, మా రోజుల్లో టచ్ అంటే చాలా పవిత్రమైంది, అలాంటి పవిత్రం దొరికితే వదులుకోవద్దమ్మా అని. అంటే అంత స్పోర్టివ్గా చేశారు సార్. అండ్ షూర్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది ఎక్కువ మామ అల్లుళ్ళు కూడా కలిసి చూస్తారు సినిమాని. అవునా? ఖచ్చితంగా. ఎందుకంటే మామ అల్లుడు మధ్యన అది వేరే బాండింగ్ అండి. ఫాదర్ సన్ను, బ్రదర్సు ఇవన్నీ వేరే. మామ అల్లుడు మధ్య పెక్యులర్ బాండింగ్ ఉంటుంది. ఆడు మందు కలిసి బందేస్తారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి పోట్లాడుకుంటారు, రకరకాల. అంటే అంతకంటే చెప్పను నేను. మీరు మామ అల్లుళ్ళు అయితే కలిసి ఖచ్చితంగా సినిమాకి వెళ్ళాలి. మేనల్లుడు మేనమామ కలిసి వెళ్ళాలి సినిమాకి. నరేష్ గారు మీరేమో పవిత్రమైన రొమాన్స్ అంటున్నారు, ఆయనేమో పవిత్రంగా ఉంటుంది, పవిత్ర అంటారు. ఏంటి పవిత్ర అని ఇద్దరు కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు? ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఎక్కడ మా బట్టల మీద కమెంట్ చేస్తారో అని మాకు భయంగా ఉంది. అందుకని అదేనా అంటే మీరు కూడా కాబట్టి మేము చాలా జాగ్రత్తగా పవిత్రంగా మాట్లాడుతున్నాం. 50 ఏళ్ళు వచ్చినాయి మీకు, మరి ఇలాంటి డ్రెస్ వేసుకున్నారని మీరంటే మళ్ళీ మేమేమన్నా? అవును, మీ షర్ట్ కొంచెం పొట్టిగా టైట్గానే ఉంది. అవును, ప్యాంట్ ఫుల్గా ఉంది కదా. ఉంది.